ఒక రాజ్యంలో ఒక రాజుకి ఒక వింత సమస్య ఎదురైంది. ప్రజలందరూ ఒక 5 సంవత్సరాల పిల్లోడిని తీసుకొచ్చి, "వీడు అష్టదరిద్రుడు. ఈడి మొఖం చూస్తే ఏదో ఒక నష్టం జరుగుతుంది. వెంటనే ఉరి తీయండి" అని చెప్పి రాజుగారిని అడుగుతారు. రాజు పెద్ద మనసు చేసుకొని, "ఈ కుర్రోడు ఉంటే కదా మీకు ప్రాబ్లమ్. మీ దగ్గర ఉండడు. నా రాజమందిరంలో ఉంటాడని" చెప్పి ఆయన తీసుకువెళ్తాడు. తెల్లవారితే ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడో అని చెప్పి చూడటానికి రాజు వెళ్తాడు. వెళ్ళొస్తుండగా బై బ్యాడ్ లక్ కాలు జారి కింద పడతాడు. వెంటనే చాలా మంది నవ్వుతారు. అప్పుడు రాజుకు కోపం వచ్చి, నిజంగే వీడు చాలా అష్టదరిద్రుడు. వెంటనే ఉరి తీయండి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు పిల్లోడు చిన్నగా బాధపడుతూ, సార్, మొదటిగా నా ముఖం చూసింది మీరు వాస్తవమే. కానీ మీరు కాలు జారి పడ్డారు. మరి నేను మొదటగా చూసేది మీ ముఖమే కదా! మరి నాకు ఉరిశిక్షే పడింది. ఎవరిది సార్ అష్టదరిద్రమైన ముఖము అని అంటాడు.